మన జీవితాలలో కొరతలు ఉంటే బాధపడతాం, కొన్నిసార్లు కృంగిపోతాం. అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో కూడా కావచ్చు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అతని సేవలో ఒక పెద్ద కొరత ఉందండి. అది మామూలు కొరత కాదు, సహజ సిద్ధమైనటువంటి కొరత. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మాటల యందు నేను నేర్పులేని వాడనైనాను అన్నాడు. ఇతర దేశాలలో, ఇతర ఖండాలలో వెళ్ళి వాక్యం చెప్పవలసినటువంటి పౌలుకు మాటల నేర్పరితనం లేదంట. ఎంత పెద్ద కొరత అండి! చెప్పాలంటే వాక్యం చెప్పే జ్ఞానం ఉంది, వాక్యం చెప్పాలనేటువంటి ఆతురత ఉంది. పాపం, వాక్యం చెప్పుటకు మాటల నేర్పరితనం లేదు. మరి పౌలు ఏం చేశాడు? మీరు గమనిస్తే, ప్రభువా నాకు మాటల నేర్పరితనం లేదు కాబట్టి నన్ను అపోస్తలుడుగా చేయవద్దు అని అడగల. బైబిల్లో గమనిస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ, సంఘమా మీరందరూ పూర్ణమైన పట్టుదలతో దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చినట్లుగా ప్రార్థించండి అన్నాడు. కృంగిపోల, కానీ దేవుని విశ్వాస్యత మీద ఆధారపడ్డాడు. మన జీవితాలలో ఏ కొరత ఉన్నా కృంగిపోవద్దు, దేవుని యొక్క విశ్వాస్యత మీద ఆధారపడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా సేవ చేయకుండా తప్పించుకుంటున్నావా, ఆ ఒక్క కారణాన్ని బట్టి తప్పించుకోవద్దు, అది ప్రార్థనామనవిగా మార్చి. పౌలు అంటాడు కదా, నాకు వాక్శక్తి కావాలి, సంఘమా మీరందరూ ప్రార్థించండి అన్నాడు. మనం కూడా ప్రార్థిద్దాం, ఇతరుల ప్రార్థన మీద ఆధారపడదాం. దేవుడు కృపతో సహాయం చేస్తాడు. ఆమేన్.